అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉదయం మాత్రమే పూజ చేస్తారు. కొంతమంది తమ బిజీ లైఫ్ కారణంగా సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటారు. కొంతమంది ఉదయము, సాయంత్రము 2 పూటలా గూడా పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్క పూట పూజ చేసినా, 2 పూటల పూజ చేసినా ఏ సమయంలో పూజ చేయాలి? ఏ సమయంలో పూజ చేయకూడదు? అన్న విషయాలు తెలుసుకోవాలి. పూజ చేయకూడని సమయంలో పూజ గనక చేసినట్లయితే, మనకు దేవుడి ఆశీర్వాదం బదులు పేదరికం లభిస్తుంది. ఏ సమయంలో పూజలు చేయాలో, ఏ సమయంలో పూజలు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ గూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సాధారణంగా ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజా గదిలో దీపం వెలిగించి పూజ చేస్తే చాలా మంచిది. తెల్లవారుజామున, సాయంత్రము ఇలా 2 సమయాల్లో దీపారాధన చేస్తే ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. సూర్యోదయానికి ముందు అంటే 6 గంటల లోపు బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో గనక ఎవరైతే పూజలు చేస్తారో వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు కనీసము 10 గంటల లోపైన పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా 12 గంటల సమయంలో మాత్రం ఇంట్లో పూజ చేయకూడదు. ఈ సమయంలో పూజ గనక చేసినట్లయితే అది రాక్షస పూజ అంటారు. ఈ సమయంలో ఇంట్లో పూజ చేసినట్లయితే ఇంట్లో అనేక చెడు ఫలితాలు వస్తాయి. సాయంత్ర సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఉదయం చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు. ఎందుకంటే సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడైతే పూజలు చేస్తుంటారో అక్కడికి వెళ్ళి పూజ చేసేవారికి తమ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటారు. తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఆ సమయంలో ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే వెంటనే నెరవేరుతుంది. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుంది. తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళి దేవదర్శనం చేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. పూజ చేసుకునే సమయంలో ఎప్పుడూ ముఖాన్ని తూర్పు వైపే ఉంచి పూజ చేసుకోవాలి. తూర్పు ముఖము లేదా ఉత్తర ముఖంగా పూజించినట్లయితే ఇంట్లో సంతోషం కలుగుతుంది. పూజా సమయంలో కుడివైపున గంట, ధూపము, దీపము, అగరబత్తీలు, పూజా సామాగ్రి ఉంచుకోవాలి. పూజా సమయంలో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని అప్పుడు పూజ చేయాలి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు దేవుడి మీద ధ్యాస ఉండాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి హారతిచ్చి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టకుండా పూజ చేసినట్లయితే ఎలాంటి ఫలితమూ ఉండదు. పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం ముందు, ఇంటి లోపల ఎలాంటి చెత్త ఉండకూడదు. పూజ చేయటానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో కసువు జిమ్మటమో, చెత్త ఎత్తడం చేయకూడదు. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి ముందే కాకుండా పూజా గదిలో కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. జీవితం ఎంత బిజీగా ఉన్నా దేవుని పూజ చేయటం మాత్రము మర్చిపోకూడదు. ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యము పరమేశ్వరుని స్థానము. అలాగే సంపదలకు అధిదేవత అయిన కుబేరుడు కూడా ఈ మూలనే కొలువై ఉంటాడు. పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితిలో నల్లని వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు. పూజలోనే కాదు, ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలోనూ, పండగల సమయంలో కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. ఒక శనీశ్వరుని పూజ చేసే తప్ప మిగిలిన ఏ దేవుళ్లను పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించకూడదు. దేవుడి పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగిస్తాము. అయితే అగరబత్తీల నుంచి పొగ బాగా రావాలని కొంతమంది నోటితో ఊదుతూ ఉంటారు. అలా ఎప్పుడు నోటితో ఊదకూడదు. వెలిగించిన తర్వాత దాన్ని అలాగే వదిలేయాలి. అప్పుడే మంచి జరుగుతుంది. నోటితో ఊదినట్లయితే అనేక దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిది. అలా కాకపోతే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయొచ్చు. వేరుశనగ నూనెతో మాత్రము ఎప్పుడు దీపారాధన చేయకూడదు. ప్రతిరోజు పూజ చేయటానికి ముందు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయకుండా ఏ పూజ చేసినా కూడా ఆ పూజను దేవుళ్ళు స్వీకరించరు.
పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు. నూనె, నెయ్యి కలిపి దీపాలను పొరపాటున కూడా వెలిగించకూడదు. లక్ష్మీ కటాక్షం పొందటం కోసము, ఆర్థిక సమస్యలు తొలగిపోవటం కోసము సాయంత్రము 6:30 తర్వాత పూజా గదిలోను తులసి కోట ముందు దీపారాధన చేయాలి. లక్ష్మీ సహస్రనామం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ పఠిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు ఇంట్లో శంఖం ఊదటం కానీ, గంట కొట్టడం కానీ చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవతలు నిద్రపోతూ ఉంటారు. అందువలన గంట కొట్టి శంఖం ఊది వాళ్లను నిద్ర లేపకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు మగవాళ్లు పూజ చేయాలి. ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజలు చేస్తాడో ఆ కుటుంబము ఎప్పుడూ వృద్ధిలోకి వస్తుంది, ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుంది. సాయంత్రం పూజ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా 9 దాటిన తర్వాత పూజ చేయకూడదు. ఆ సమయంలో చేసే పూజ దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా 9 దాటిన తర్వాత పూజ చేయకూడదు. ఉదయం పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత, సాయంత్రం పూజ చేసేటప్పుడు రాత్రి 9 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో పూజ చేయకూడదు. ఇలా గనక పూజ చేసినట్లయితే ఇంట్లో అనుకోని కష్టాలు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.